అమ్మా నాదేనమ్మా. మీదా? అవునమ్మా నాదే, పట్నంలో ఉన్నప్పుడు కొన్నా. నువ్వు చెప్పు తులసి, తల్లివి నీకు తెలియకుండా ఉంటదా? చెప్పు. ఏంది దుర్గమ్మా సమాజగాలే? కొబ్బరికాయతో పాటు రూపాయి కాసు పెట్టి నా కొడుకుని నీ బిడ్డకు వరుణిగా కొనుక్కో. అమ్మా నేను మాట తప్పను సత్యం. నేను పద్మావతిని వదిలేస్తాను, నమ్మకం లేకపోతే రా, అమ్మవారి ముందే ప్రమాణం చేస్తానని నేను చెప్పింది విష్ణుకి. మరేంటి పద్మావతి వచ్చింది? ఓ, సీనయ్యను వదిలేస్తాను, నిన్నే ప్రేమిస్తానని నాలాగే ఆ విష్ణుకి ప్రమాణం చేయడానికి వచ్చిందా? నువ్వేమైనా చెప్పు తల్లి, ఈ ప్రేమదోమ వల్లో ఆ విష్ణుగాడి వల్లో నాకు ప్రమాదం వస్తుందని తెలిసి తెలిసి నేనెందుకు బలైపోవాలి చెప్పు? అందుకే నేను ఆ విష్ణుకిచ్చిన మాట కోసమే నేను పద్మావతిని సీనయ్య ఏంటి చెప్పు చెప్పు. ఒకప్పుడు నువ్వేగా అన్నావు నన్ను వదిలేయమని, కానీ నువ్వైతే నన్నేం చేయలేవని వెంట పడుతూనే ఉన్నా. నీకు భయపడకపోయినా ఏదేదో చేస్తానంటున్నాడు. ప్రాణభయం. ఏం చేస్తాను, అసలే డ్రైవర్ గాడిని. అందుకే నీ కోరిక తీర్చినట్టుంటుంది, ఆ విష్ణుగారికి భయపడి తప్పుకున్నట్టు ఉంటుందని, వారికిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉంటుందని నేను పద్మావతిని. అలా ప్రమాణం చేయొద్దు, నువ్వెవ్వరికి భయపడొద్దు. ఏ, నువ్వు మనసు మార్చుకున్నావా లేక నీ విష్ణు మనసు మార్చుకున్నాడా? నీకు నిజం తెలిసి నన్ను ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నావు. ఎప్పుడు నన్ను ఆట పట్టించడమేనా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు మాత్రం ఆట పట్టించలేదా చెప్పు. నువ్వు చేసావని నేను చేశాను. తప్పా ఒప్పా అని ఈ దుర్గమ్మ గారి కొడుకుని అడుగుతావా? ఎంత ధైర్యం నీకు? దుర్గమ్మ గారి కొడుకైతే ఏంటి? నా సీనయ్యేగా. నా సీనయ్యని నేనేమైనా ప్రశ్నిస్తాను, అవసరమైతే నిలదీస్తా. ఏంటి, నీకు నవ్వులాటగా ఉందా? చెప్పు, నీకు నవ్వులాటగా ఉందా? పద్మావతిని వదిలేస్తాను. నీ చేతే నిజం బయట పెట్టించాలని ఆ మాట అన్నాను, కానీ ఇంకెప్పుడు ఆ మాట నీ నోట కానీ నా నోట కానీ రాకూడదు. నువ్వు నా దానివి కాదు, నువ్వు నా జీవితంలోకి రావు అనుకున్నప్పుడు నేను పడిన నరకయాతన చెప్పుకోలేను పద్మావతి. చేరువై దూరమైతే ఆ బాధ అనుభవించే వాళ్ళకు తప్ప ఎవ్వరికీ తెలియదు, చెప్పిన అర్థం కాదు. నీ పరిస్థితి అదే, నాకు తెలుసు. మన ప్రేమ నిజం, నిజమైన ప్రేమని, నిజమైన ప్రేమికులని ఎవ్వరూ వేరు చేయలేరు, ఎవరూ విడదీయలేరు. అందుకే మన ప్రేమ ఇంకా బలపడ్డానికే ఆ రోజు మనం దూరమయ్యామేమో. ఇంత దూరం చేసినా
మన మధ్య ఇంకా ఆ ప్రేమ తగ్గలేదని ఆ భగవంతుడే మనల్ని కలిపాడేమో. దూరమై మళ్ళీ దగ్గరయ్యాం. ఇంకెప్పటికీ మనం దూరం కాలేము. దూరం కాం పద్మావతి, కానివ్వను. మూడు ముళ్ళు వేసి 7 అడుగులు కలిసి నడిచే సమయం ఇంకా ఉంది. అప్పుడే మనకు పెళ్ళైనట్లు. కానీ మనసులు కలిసినప్పుడే మనకు మనువైపోయింది పద్మావతి. అందుకే నా పద్మావతికి నా ప్రేమ కానుక. ఒరే, మేము ఆడపెళ్లి వాళ్ళం, మీరు మగపెళ్లివారు. సరేనా? పోయినసారి ఆడుకున్నాం కదా, అలాగే ఆడుకుందాం. ఓకేనా? తాంబూలాలప్పుడు నువ్వేం చెప్పావు? ఏం చేసావు? అన్ని చెప్పినట్టే చేశాను కదక్కా. ఏం చేసావు? నీ బొంద చేసావు. అబ్బాయి తరపు వాళ్ళకి 10 రకాల వంటలు పెడతానన్నావు. ఎక్కడ పెట్టా? అయ్యో, మీరు పొరపాటుగా విన్నారనుకుంటామ్మా. 3 or 4 రకాలు పెడతానన్నాను, అంతే. అంతా అబద్ధం. కాదమ్మా. పెళ్లి కొడుకుని తీసుకురావడానికి బెంచ్ కార్ పెడతానన్నావు. ఏది? డొక్కు ఇండికా పెట్టావు. చిచ్చి, ఏం సంబంధం దొరికిందయ్యా మాకు? మా కర్మ కాకపోతే. అక్క, పెళ్లి కొడుకు దిగినప్పుడు కూడా స్వాగతం పలకడానికి ఎవరూ రాలేదు. విన్నావా? ఏంటి అవమానం? అమ్మా అమ్మా, అలా కోపగించుకోకమ్మా. అన్ని పనులు నేనే చేసుకోవాలి. కొడుకులు కూడా లేరు. అందుకని మమ్మల్ని అవమానపరుస్తావా? అలా ఏం కాదమ్మా. నీ వాళ్ళకం చూస్తుంటే అలానే ఉంది. కనీసం పెళ్లిలో పెడతానన్న వజ్రపు ఉంగరమైనా తెచ్చావా లేదా? అమ్మా, అది 3 తులాలతో గొలుసు చేయిస్తానన్నావు. చేయించి తెచ్చావా? ఏంటా చూపు? ఇవన్నీ తేలేదా? అమ్మా, నేనన్నది బంగారు ఉంగరం, తులం పైన, అంతేగాని వజ్రపు ఉంగరం అనలేదమ్మా. వజ్రాన్ని బంగారం పెట్టేగా ఉంగరం చేస్తారు. దాన్ని ప్రత్యేకంగా చెప్పాలా? ఏం సత్యం, అర్థమైనదా ఇప్పుడు పెండ్లంటే ఎట్లుంటదో? ఏ రంగా, ఏందా ఆటలు గాలతో? ఆ పెళ్లి గిళ్ళిను. ఏ పిల్లలు, ఆడింది చాలు, బయట పోండి. తీసుకుపోరాలని పా.
సత్యం, బొమ్మల పెళ్లిలోనే మగ పెళ్ళోళ్ళు ఎట్లాంటి హింసలు పెడుతున్నారో చూసినావుగా. గదే నిజమైన పెండ్లిలో అయితే, గదే నీ కూతురు పెండ్లిలో అయితే గా దుర్గమ్మ ఇంతకంటే ఎక్కువే హింసలు పెడతది. కట్న కానుకలు వద్దన్నది సరే, మరి మర్యాదల సంగతేంది? భోజనాల సంగతేంది? అందులో రకరకాల వంటకాల సంగతేంది? ఆమె బంధువులందరూ పెండ్లికి వచ్చిండ్రనుకో, కనీసం 20 ఆటలన్నా తెగాలనా? తెంచుతావులే, 20 ఆటలన్నా తెంచుతావా నువ్వు? తిన్న తర్వాత ఈ చెక్కిళ్ళీకే మీ దగ్గర డబ్బులు లేవు, ఇక నువ్వేం పెడతావులే తిండి. ఎక్కడ తేడా వచ్చినా గా దుర్గమ్మ భరిస్తుందేమో గాని మర్యాదలకి తేడా వస్తే మాత్రం భరించదు. ఆలోచించుకో సత్యం. పులితో సావాసం ఇంకో పులికి మంచిదే, కానీ పులితో సావాసం జింక పిల్లకి మంచిది కాదు. గా దుర్గమ్మ పులి లాంటిది, నువ్వు జింక పిల్ల లాంటోడివి. పులికి ఆకలైతే జింక బతకదు సత్యం. గా దుర్గమ్మకి కోపం వచ్చినదనుకో, ఈ పెండ్లి జరగదు 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 జరగదు. ఎందుకక్క అట్టా భయపెడతావ్? ఏదో ఉన్నంతలో మా పాటలేవో మేం పడతాం. ఉన్నంతలో మీ పాటలు మీరు పడతారులే. అసలు మీకు ఏముందనే? ఏదన్నా ఇస్తే గిస్తే మీకు మేమే ఇయ్యాలా? నేనైతే ఇవ్వను. నా మొగుడు ఎట్లా ఇస్తాడో నేను చూస్తా. తాను దూరడానికి సందు లేదు గాని మెడకో డోలన్నట్లు తినడానికి మెతుకులు లేవు గాని కూతురికి మాత్రం గొప్పింటి సంబంధం కావాలంట, గొప్పింటి సంబంధం. ఈ పెళ్లి పీటల మీద ఆగిపోతే గాని మీకు అర్థం కాదు నేనెందుకు చెప్తాన్నాను. మీకు మంచి చెప్పినా అర్థం కాదు, అర్థం చేసుకోలేరు. మీ చావు మీరు చావండి. చెయ్. నేను చెప్పినట్లే చెయ్యి. అలాగే అమ్మా. అర్థమైంది కదా నువ్వేం చెయ్యాలో? అర్థమైందమ్మా, మీరు చెప్పినట్టే చేస్తానమ్మా. ఇక వెళ్ళు, వెళ్ళి ఆ పనిలో ఉండు. అలాగే అమ్మా. దుర్గమ్మ చెప్తా నీ పని. ఆ దుర్గమ్మ గారి మీద అక్కస్తోటి ఈ పెళ్లిని అడ్డు పెట్టుకుని వదిన ఎన్ని మాట్లాడుతుందో చూసావా తులసి? అక్క గురించి మనకి తెలియందేముందిలేండి.
పిల్ల పెళ్ళి మన బాధ్యత. అయినా అక్కన్నట్టు ఆ దుర్గమ్మ గారు అలా ఏం చేయదులేండి. ఇయ్యదు, నాకు తెలుసు. కానీ మన స్థాయి అది కాదే. మాకు తగినంతలో మేం చేసేస్తామమ్మా అని అన్నయ్య మాట ఇచ్చేశాడు. ఎలా ఎలా చేస్తాం తులసి? నాకు తెలుసు దుర్గమ్మ గారు ఎంత మంచిదో. మర్యాదలకు లోటొస్తే ఎంత మంచిదో అంత కఠినం. డబ్బులు లేక మనం సరిగ్గా చూడకపోతే జరిగిపోతుంది. మా వదిన అన్నదే జరిగిపోతుందని భయంగా ఉంది తులసి. ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది తులసి. అన్నయ్య, ఒరే సత్యం, ఆ దుర్గమ్మ గారికి మాటిచ్చావు. డబ్బులెట్టా నువ్వు బాధపడుతుంటావని నాకు తెలుసు. అందుకే ఇది తీసుకో. అప్పు కింద మీ వదిన నీ దగ్గర నుంచి లాక్కున్న దస్తావేజులు రా ఇవి. వద్దన్నయ్య, వదినకి తెలిస్తే ప్రమాదం. ఎప్పటికైనా ఈ విషయం ఆవిడికి తెలియకుండా ఉండదు. అన్నయ్య, అప్పుడు నన్ను దొంగని చేస్తుందన్నయ్య. నానా మాట్లాడుతుంది. మాకిప్పుడు జరుగుతున్న అవమానాలు చాలన్నయ్య. ఇక మా వల్ల కాదు, నా వల్ల కాదు కూడా. రేయ్, అవన్నీ నిన్ను ఆలోచించకుండానే ఇస్తా అనరా? అలాంటిదేం జరగదు. వెళ్ళు. అమ్ముకుంటావో తాకట్టు పెట్టుకుంటావో డబ్బు తెచ్చుకో, నీ ఇష్టం. కానీ జాగ్రత్తగా పో. ముందు పనయ్యేటట్టు చూడు. అది కాదన్నయ్య. అమ్మా తులసి, వీడికి ఎట్లా చెప్తే సంజాయితదో నాకైతే సంజాయిత లేదమ్మా. ఆడికి నువ్వన్నా నచ్చ చెప్పమ్మా. ఏమండి, బావగారు అంతగా చెప్తుంటే ఇంకా భయం ఎందుకు? తీసుకోండి. తీసుకోరా, తీసుకో. చూసావా, ఎప్పుడో తెలియడం కాదు, ఇప్పుడే తెలిసేది. వదిన వచ్చేసింది నా దగ్గర. తీసుకో అన్నయ్య, తీసుకో. లేదురా, భయపడకు. తీసుకో, దాచిపెట్టు. జాగ్రత్త పెట్టుకో. దాచిపెట్టు. నువ్వేందయ్యా ఈడ? తలుపులేసుకొని మీరందరూ గీడ ఏం చేస్తున్నారు? నా ఇంటికి నిప్పెట్టే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా ఏంది? మాట్లాడరేంది? అడుగుతానా కదా, సమాధానం కూడా చెప్పరా? ఏం చేస్తున్నారు? ఏం జరుగుతోంది ఈడ? ఎందుకే గంతలా అరుస్తావు? ఏదో మాట్లాడదామని వచ్చినా, దానికెందుకు ఇంత రాద్దంతో చేస్తావు? మాట్లాడడానికి వచ్చినవా? తమ్ముడితో మాట్లాడాలంటే బయట అరుగున్నది, లేదంటే ఇల్లంతా ఖాళీగానే ఉంది. గీడ తలుపులు మూసుకొని ఎందుకు మాట్లాడుతుండ్రు? ఇగో సత్యం, నీకు ముందే చెప్పినా
నేను ఓలికి సహాయం చేయను, ఇంకొకరిని చెయ్యనియ్యా. సంజైనదా? ఓయ్యా, ఏంది ఇంకా ఈండే నుంచున్నావు? బయటికి నడు. చూస్తా చూస్తా ఎవరెన్ని నాటకాలు ఆడతారో అన్నీ చూస్తా.